హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాస్వి. ఛానల్ మొట్టమొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే అందరూ కూడా లైక్ చేయండి. ఈరోజు వీడియోలో నా టాపిక్ ఏంటి అంటే, నాకు చాలా బాధగా ఉంటుంది. రోజు ఇలాంటి అమ్మాయిల మీద జరిగే దారుణాల మీద వీడియోలు చేయాలంటే నాకు చాలా బాధగా ఉంది. అట్లానే ఇంకా ఎన్ని ఇలాంటివి చెప్పాలా అని చెప్పుకొని నాకు చాలా బాధగా ఉంది. సో టాపిక్లోకి వెళ్ళిపోతే ఏంటి అంటే, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగిన సిచ్యువేషన్ ఆల్రెడీ చాలామంది చూసే ఉంటారు. యూట్యూబ్లో కానీ న్యూస్లో కానీ మారు రోగిపోతుంది కదా. సో ఈ కాలేజ్ వచ్చేసరికి మాకు గుడ్లవల్లేరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్, మాకు 1 hour డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఆ కాలేజ్కి. సో ఎందుకు చెప్తున్నానంటే, మా వైపున బీటెక్ చదవాలనుకున్న పిల్లలు కానివ్వండి, కొంచెం వేరే చోట కానివ్వండి, చాలామంది ఆ కాలేజ్ని అయితే కనుక వాళ్ళు బీటెక్ లిస్ట్లో ఫస్ట్ పెట్టుకుంటారు. సో దట్ కాలేజ్ ఈజ్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్. అందుకని నేను మీకు చెప్తున్నాను, అంత బాగా ఎడ్యుకేషన్ ఉన్న కాలేజ్. సో దాంతోపాటుగా మాకు దగ్గరగా ఉన్న వాసవి కాలేజ్ ఇట్లా ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు. సో అంతవరకు నాకు ఆ కాలేజ్ గురించి తెలుసు. అయితే ఇప్పుడు ఏం జరిగింది సిచ్యువేషన్ అక్కడ అంటే, మీరు కొన్ని వినుంటారు, కానీ కొన్ని ఫ్యాక్ట్స్ ఎక్స్ట్రాగా నేను ఈ వీడియోలో అయితే చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, ఈ కాలేజీకి సంబంధించి ఇప్పుడు 4th year చదువుతున్న ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి వల్ల చాలామంది అమ్మాయిల జీవితాలు రోడ్లపై పడేయడానికి చూస్తున్నారు. బ్యాక్గ్రౌండ్కి వెళ్తే మీరు, సో ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు, అక్కడ చదివే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు ఏంటి అంటే, చాలా వరకు చెప్పే వరకు ఒక అమ్మాయి, సో షీ ఈజ్ హ్యావింగ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంట. తనకి ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఏంటి అని కాదు, సో ఎంతవరకు కేసులు తారుమారు చేస్తారనేది మీకు ఎండ్ ఆఫ్ ది వీడియో మీకు క్లారిటీ వస్తుంది. అందుకని చెప్తున్నాను, షీ ఈజ్ హ్యావింగ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఒక పొలిటికల్ లీడర్ కూతురు. సో అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఎంత దిగజారు పనులు చేస్తారా అనే టాపిక్ మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో ఆ అమ్మాయికి ఏంటంటే, ఎవరితోనో ఒకరితో ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ అనేది షీ ఈజ్ హ్యావింగ్. దట్ ఈ అబ్బాయి ఎవడైతే ఇప్పుడు ఉన్నాడో ఈ వీడియోస్ షేర్ చేసేవాడు, సో ఇతనికి ఆ అమ్మాయికి ఎలా ఇప్పుడు వచ్చింది అంటే, తనకి ఎవరితోనో ఒక రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఇతను చూసి బెదిరించడం స్టార్ట్ చేశాడు, ఆ వీడియో రికార్డ్ చేసి. అందుకని ఆ అమ్మాయి అంటే బయట వేరే రూమ్కి వెళ్ళేటప్పుడు తీసినప్పుడు కానీ అట్లా వీడియో ఒకటి భయపెడుతుంటే ఇలా చేసిందని కొంతమంది చెప్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, తను కావాలని వీళ్ళందరినీ ఇలా చేసిందా, లేకపోతే తనకి అలా బెదిరించడం వల్ల అబ్బాయి అలా చేసిందా. అండ్ కొంతమంది తను ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్, అందుకని తను ఆ అబ్బాయి చెప్పినట్టుగా చేస్తుంది అని చెప్తున్నారు. సో వీటిలో ఏది నిజాలైనా సరే అమ్మాయిది వ్యక్తిత్వం ఎంత దరిద్రమైందనేది తెలుస్తుంది. సో అంతవరకు ఇది ఫ్యాక్ట్ బిహైండ్ అనమాట, ఎందుకు ఇది ఎలా జరిగింది అని చెప్పి. తర్వాత ఆ అమ్మాయి ఈ మూడిట్లో ఏ కారణాల వల్ల అయినా అవ్వనివ్వండి, తను అమ్మాయిల వాష్రూమ్స్లో మొత్తం అన్నిటిలో కూడా ఒక 80 వాష్రూమ్స్ దాకా ఉంటాయంటే పైగా. సో చిన్న కెమెరాస్ అయితే కనుక ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో చిన్నవి అన్నప్పుడు మనకి ఏంటంటే, అవి ఉన్నాయి అని కూడా తెలియదు అనమాట మనకి. సో అలా పెట్టడం, అవి రికార్డింగ్ అవ్వడం, అది వాడు తీసుకోవడం, ఆడ అమ్ముకోవడం, కాలేజీలో ఉన్న అబ్బాయిలు అమ్ముకుంటున్నాడా, బయటకు అమ్ముకుంటున్నాడు, అమ్ముకోవడం, డబ్బులు ఎర్న్ చేయడం. సో ఇట్ వాజ్ హ్యాపెనింగ్ అనమాట. ఎప్పటి నుంచో జరుగుతున్న సిచ్యువేషన్ ఇది. ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎంతమందికి వెళ్ళింది అనేది పక్కన పెడితే ఇలా జరుగుతున్న విషయం. ఇప్పుడు ఎలా వెలుగులోకి వచ్చింది, 2 రోజుల నుంచి ఎందుకు హల్చల్ జరుగుతుంది, ఎప్పటి నుంచో జరుగుతుంటే అంటే, మనకి తెలిసే అంతవరకే కదా ఏదైనా సరే. సో ఒక అమ్మాయి వాష్రూమ్లో స్నానం చేస్తూ ఉండగా, ఇది హాస్టల్ అమ్మాయిలు కాబట్టి స్నానం చేస్తూ ఉండగా అమ్మాయి గమనించింది ఏదో సంథింగ్ ఉంది అని చెప్పి. అది చూసి ఇంకా నైట్ లబోదిబో అందరినీ పిలిచి చెప్పి, ఇంకా వాళ్ళందరూ కూడా ఇంత జరిగిందా అని చెప్పి అన్ని వాష్రూమ్స్లో వాళ్ళు చూసి, వాళ్ళు మొత్తం దాన్ని ఫైండ్ అవుట్ చేసి బయటికి 12 గంటలకి వచ్చి వాళ్ళు టార్చ్ లైట్స్తో వీ వాంట్ జస్టిస్ అని అడగడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేసిన తర్వాత ఇదంతా బయటకు వచ్చింది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, 365 వీడియోస్ ఆల్రెడీ లీక్ అయిపోయి అమ్మేసుకున్నారు. అండ్ ఇంకా దాదాపుగా 800 వీడియోలు కూడా ఉన్నాయి. అవి అమ్మాయిలు కూడా చూశారు, గమనించారు, వాడెవడనేది తెలుసుకున్నారు, ఆ అమ్మాయి ఎవరనేది తెలుసుకున్నారు. సో అదంతా జరిగింది. ఆ అమ్మాయి ఒప్పుకుందట, నేనే పెట్టాను అని కూడా ఒప్పుకుందంట. సో వాడి పేరు విజయ సంథింగ్ ఏదో అంటున్నారు. సో వాడిని పట్టుకున్నారు, వాడు ఒప్పేసుకున్నాడు, అంతా అయిపోయింది. యాక్చువల్గా క్లియర్ కట్స్ ప్రూఫ్స్తో వాడి దగ్గర అన్నీ ఉన్నాయి, రికార్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళు చూశారు, వాళ్ళు అన్నీ సీజ్ చేశారు. ఆ అమ్మాయి కూడా నిందితురాలని పర్టికులర్గా ఎగ్జాక్ట్గా, అంటే ఆ అమ్మాయి అబ్బాయికి ఎలాంటి రిలేషన్షిప్ ఉంది, ఎందుకు రికార్డ్ చేసింది అనేది 3 కారణాలు ఏదేమన్నా అవని. బట్ ఇదైతే 100% నిజం అనమాట. ఆ అమ్మాయి పెట్టింది, వీడు అమ్ముకుంటున్నాడు, ఆ అమ్మాయి పెడుతుంది, వీడు అమ్ముకుంటున్నాడు. ఇది అనేది బ్యాక్గ్రౌండ్లో ఖచ్చితంగా 100%గా జరుగుతున్న నిజం, ఖచ్చితంగా వాస్తవం అనమాట. ఎందుకు అంటే, ఒక అమ్మాయి
ఎవ్వరూ కూడా అనవసరంగా అంతమంది అమ్మాయిల పైగా వచ్చి మాకు కావాలి ఇలా జరిగిందని ఏ ఆడపిల్ల చెప్పుకోదండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక ఫేక్ న్యూస్ అని ముద్ర వేయడానికి పొలిటీషియన్స్ సో కాల్డ్ పోలీస్ దే ఆర్ ట్రయింగ్ వెరీ హార్డ్ అనమాట. దీని మీద లోకేష్ గారు కూడా స్పందించి ఏదో నిజమైతే కనుక శిక్షించాలని చెప్పి ఏదో ట్వీట్ కూడా చేశారట. చంద్రబాబు నాయుడు గారు కూడా రెస్పాండ్ అయ్యారని చెప్పి ఏదో చెప్తున్నారు. బట్ దీని మీద ప్రాపర్ జస్టిస్ చేయలేకపోతే మీరు అనేసుకోవచ్చు ఇంకా ఆడపిల్లలకి వీళ్ళు న్యాయం చెయ్యరు. సో వాడిని పట్టుకున్నారు. ఒక వీడియో నా దగ్గర ఉందో నేను ఇక్కడ పెట్టొచ్చో లేదో తెలియదు, బట్ నేను ఎడిటింగ్ చేసేటప్పుడు పెట్టాలనిపిస్తుంది, నేను పోస్ట్ చేస్తాను. లేదు మీకు ఆ విషయం గురించి చెప్తాను. ఆ అమ్మాయిని హాస్టల్ నుంచి తీసుకుని వెళ్తున్నారు. షీ షోయింగ్ లిటరలీ ఈ ఫింగర్ చూపిస్తుంది అమ్మాయిలందరికీ. అది రికార్డెడ్ వెర్షన్ అనమాట, రికార్డెడ్లో ఉంది అది. అలా చూపిస్తుంది. అమ్మాయిలందరూ గోలెత్తిపోతున్నారనమాట. అమ్మాయిని అలా చున్నీ కట్టు కూడా తీసుకెళ్ళిపోతున్నారు. బట్ అందరిలో ఉండగా ఎవరో ఒక అమ్మాయి ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. ఆ వెనకాల ఉన్న అమ్మాయి వేలు చూపిస్తుంది, నేనే చేశానన్నంత ధీమాతో. అంతే, ఇంత కూడా తప్పు చేసిందన్న ఇది లేదు. అంత పర్టికులర్గా అంత కనిపిస్తూ ఉంటే ఫేక్ కావాలని చెప్తున్నారు. సరే ఫేక్ చెప్తున్నారు అనుకుందాం, అమ్మాయి ఎందుకు ఆ ఫింగర్ చూపించాలి? అండ్ ఇంకొకటి, అక్కడ చదువుతున్న ఒక అమ్మాయి ఒక రికార్డింగ్ అయితే ఒకరికి సెండ్ చేయడం జరిగిందనమాట. సో ఆ రికార్డింగ్లో తను చెప్పింది ఏంటంటే ఫేక్గా వేయాలని చూస్తున్నారు, మేము ఎందుకు చెప్తాము, తప్పు అక్కడ అన్యాయం జరిగింది మాకు, మా పేరెంట్స్ చెప్పుకోవడానికి కూడా మాకు భయంగా ఉంది, వాళ్ళు ఎలా తీసుకుంటారా అని టెన్షన్గా ఉంది అని చెప్పేసి ఆ అమ్మాయి వీడియో రికార్డింగ్ నేను విన్నాను, అంటే ఆడియో రికార్డింగ్ అనేది నేను విన్నాను. అంతలాగా ఒక అమ్మాయికి ఏం అవసరం చెప్పండి? నడి రోడ్లోకి వచ్చి మమ్మల్ని మేము స్నానాలు చేసేటప్పుడు రికార్డింగ్ తీశారు అని చెప్పి ఒక అమ్మాయి చెప్పాల్సిన పని ఏం చెప్పండి? ఇంకేదైనా ఫేక్గా చెప్తున్నారు, ఇంకేదైనా చేస్తున్నారు. ఒక అమ్మాయి ఏదో చేస్తుందా అంటే కాదు. కాలేజ్లో హాస్టల్లో ఉన్న అమ్మాయిలందరూ గోలెత్తిపోతున్నారు. అంత అవసరం ఏం చెప్పండి? ఇంకా మా ఏరియాలో చదివే వాళ్ళు హాస్టల్లో ఉండకుండా డే స్కాలర్స్ కానీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అలా ఉండి చదువుకుంటున్నారు, దే ఆర్ లక్కీ అని చెప్పుకోవాలి. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? అసలు ఇంత దారుణంగా అంత క్లియర్ కట్ ప్రూఫ్స్. ఒక అమ్మాయి వాష్రూమ్స్లో, అసలు హాస్టల్లో ఉండే అమ్మాయిలు ఎంత భయపడుతూ ఉండాలి. ఇప్పుడు ఒక అమ్మాయి పెట్టింది అంటే అమ్మాయి శత్రువు అని చెప్పి జనరల్గా అంటూ ఉంటారు. అది నిజమా అనిపిస్తుంది నాకైతే ఇలాంటివి చూస్తుంటే. వాడెవరితోనే చేరి వీళ్ళిద్దరూ 4th year చదువుతున్నారనమాట, బీటెక్, అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా. సో అమ్మాయికి మరి ఏం రాగమో ఏంటో. అంటే దానికి డబ్బు లేకైతే కాదు కదా. ఒక పొలిటీషియన్ కూతురు అంటే మా నాన్న ఏదైనా నన్ను కాపాడేస్తాడన్నా దానికి పొగరో లేకపోతే ఏమో నాకైతే తెలీదు. సో ఆ అమ్మాయి అంత ఇదిగా నేనే చేశాను, మా డాడీ చూసుకుంటాడు అంటుందంట. మా డాడీ చూసుకుంటాడు, మా మమ్మీ చూసుకుంటారు అనుకుంటా ఉంటే అమ్మాయిలు తప్పులు చేస్తే కాపాడుతూ కూర్చుంటే అంత తప్పు చేసిన వాళ్ళైతే క్షమించకూడదు. సో వాళ్ళు కార్లో లిటరల్గా తీసుకెళ్ళిపోతున్నారనమాట. అమ్మాయిలందరూ గోల పెడుతున్నారు, మాకు ఇంత అన్యాయం జరిగితే మీరు ప్రొటెక్ట్ చేయాలని చూస్తున్నారా అని. పైగా ఇది ఒక ఫేక్ న్యూస్ అని చెప్పేసి ఫేక్గా సృష్టించి ఏమీ లేదని చేయాలని చూస్తున్నారు. ఏదో పోనీ కాలేజ్ రెప్యుటేషన్కి అలా చెప్పుకుంటున్నారంటే కాదండి. ఆ అమ్మాయిది ఏమీ లేదు, ఆ అబ్బాయే చేశాడు, అమ్మాయి వేషం వేసుకుని వాష్రూమ్స్ వచ్చి పెట్టాడు. ఎవరండి తెలీదా చెప్పండి? ఒక అమ్మాయి వేషం వేసుకొస్తే తెలీదా చెప్పండి? అలా వేశారని చెప్పి తప్పించాలని చూస్తున్నారు. ఆ పిల్లేమో వీళ్ళందరితో డైరెక్ట్గా నేనే పెట్టా ఏంటని అంటుందంట. అంటే నన్ను ఏం చేయలేరు అని అంత ధీమా. రాను పొలిటీషియన్స్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంటే తప్పించేసుకోవచ్చు అన్న ఇదా. సో నేనైతే క్వశ్చన్ చేస్తున్నాను, నాకు అస్సలకి భయమే లేదు. ఎవరేమన్నా అనుకుంటారా అమ్మాయి విషయంలో కానీ మాకు దగ్గర, నాకు అసలు ఏం భయం లేదు, ఉన్న విషయం ఉన్నట్లుగా నేను మాట్లాడతాను. సో ఆ అమ్మాయి అట్లా చేయడం, ఒక ఆడదయ్యండి అలా చేయడం అనేది అస్సలు నాకు నచ్చలేదు. సో మీకు నేను చెప్తానన్న విషయాలు ఇదే. ఎక్స్ట్రాగా అమ్మాయి రికార్డింగ్ వినడం కానివ్వండి, అట్లానే ఫేక్ న్యూస్ అని ముద్ర వేయాలని, ఆ కేసును అసలు ఏమీ లేదని కొట్టేయాలని. అండ్ ఇంకోటి మేము చెక్ చేసాము, ఏ వీడియోలు లేవు, మీరేం అనుకోవద్దు, మీరేం బాధపడొద్దు అంటే వీడియో ఇన్ని రోజులు అక్కడ ఉన్నది ఏం చేయకుండా ఊరికి పెడతారా? అసలు అనడానికైనా ఒక ప్రూఫ్ ఉండాలి కదండి. ప్రూఫ్స్ కనిపిస్తున్నా కదా, ఇంత దారుణంగా ప్రూఫ్స్ లేకుండా మొన్నటికి మొన్న ఆ అమ్మాయి కేసులో, కోల్కతా కేసులో అక్కడంత ప్రూఫ్గా బ్లూటూత్ బడ్ దొరికినా కూడా వాడిని ఇంతవరకు ఊరి తీయలేదు. అసలు ఎంత ఇంజస్టిస్ చేస్తున్నారంటే నాకు కడుపు మండిపోతుంది అనమాట. అమ్మాయిలకి ఇంత ఇంజస్టిస్ చేస్తుంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇలానే అమ్మాయిలను ఉసురు పోసుకుంటూ వెళ్తుంటే దేశం ఖచ్చితంగా నాశనమే అయిపోతుంది. నేను నిజంగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ మాట. అమ్మాయిలకి న్యాయం చేయనప్పుడు ఏ కేసులో అయినా, ఇప్పుడు ఇంకా రాను మనకు దగ్గరికి వచ్చేస్తున్నాయి క్రైమ్స్ అమ్మాయిల మీద జరిగేవి. ఇంకా రేపు మనకంటూ ఏం సెక్యూరిటీ ఉంటుంది? ఐఎమ్ క్వశ్చనింగ్. ఆ అమ్మాయి చేసిన తప్పు
తప్పుకి శిక్ష పడాలి, వాళ్ళందరికీ న్యాయం జరగాలి. అండ్ ఇప్పుడు వీడియో ఎవరైనా మీరు అక్కడ హాస్టల్లో ఉన్న అమ్మాయిలు చూస్తుంటే మీ అందరికీ చెప్తున్నాను, ఫరక్ పడదు మీకు. ఎవరు ఏం చేసుకున్నా మీరు ధైర్యంగా ఉండండి. వాళ్ళెవరు మనం తప్పు చేయనప్పుడు ఏ విషయంలో మీరు బాధపడాల్సిన పనే లేదు. మీరే అలాంటి వీడియోస్ చూసినా సరే లైట్ తీసుకోండి. ఎందుకు మనం తప్పు చేయనప్పుడు ఒకరికి భయపడాల్సిన పనే లేదు. సో ఎవరో ఏదో చేశారని మన లైఫ్స్ని మనం పాడు చేసుకోవద్దు. ఇంకా మంచిగా ఏదో చూపించండి. సో స్ట్రాంగ్గా ఉండండి. మీకు జస్టిస్ వాళ్ళు చేసినా చేయకపోయినా సరే దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ వాళ్ళకైతే ఇస్తాడు. చూస్తూ ఉండండి. ఎప్పుడైనా సరే పాపాత్ములు ఖచ్చితంగా పోతారు. సో ఆ అమ్మాయి కూడా నాశనమే అయిపోతుంది. మీ అందరు ఉసురు పోసుకున్న అమ్మాయి ఖచ్చితంగా నాశనం అయిపోతుంది. ఆ అమ్మాయిని కాపాడాలనుకున్న వాళ్ళు కూడా నాశనం అయిపోతారు. సో నేను ఇక్కడ ఎలా మాట్లాడొచ్చో లేదో తెలియదు, బట్ నేను లిటరల్గా చెప్తున్నాను మనస్ఫూర్తిగా. సో ఆ అమ్మాయి ఖచ్చితంగా సఫర్ అవుతుంది. ఆ అబ్బాయికి ఎలాగైనా అబ్బాయి తప్పు ఉంది కాబట్టి వాడు ఒక్కడిని ఇది చేస్తాడు, ఈ అమ్మాయిని కాపాడాలని అయితే చూస్తున్నారు కాబట్టి ఆ అమ్మాయికి దేవుడు ఇంకా అంతకన్నా 100 రెట్లు పనిష్మెంట్ ఇస్తాడు. మీరు అందరూ హాయిగా ఉంటారు. ఓకేనా? ఈ విషయం మీద నన్ను రెస్పాండ్ అవ్వమని చాలామంది అడిగారు. అట్లానే నేను కూడా చేద్దాం అనుకుని నిన్న కుదరకి ఈరోజు అయితే చేస్తున్నాను. మీ అందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండండి. చాలా చక్కగా చదువుకుని మంచిగా సెటిల్ అవ్వండి. ఆ అమ్మాయి చేసిన పాపానికి ఆ అమ్మాయే పోతుంది. ఓకేనా? ఇంకా ఈ విషయాన్ని పట్టించుకోకుండా హాయిగా అయితే మీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు, మీరు మిగతా అన్ని కోర్సుల వాళ్ళు కూడా చక్కగా చదువుకుని మీ లైఫ్లో మంచిగా వెదగాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. Till then, keep watching Village Vakil Vasvi channel.